ఉత్తరమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఇర్మియా 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఒక వ్యక్తి మారు మనసు పొందిన వెంటనే బోధించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇతరులకు సాక్ష్యం మాత్రమే చెప్పాలి. అతనికి శారీరక ఉద్రేకము మాత్రమే ఉండవచ్చు. అతని జీవితంలో చూడని వాటికంటే గొప్ప విషయాలలో తన సాక్ష్యము ఉండకూడదు. తన బలం కంటే పైగా పనిచేస్తే త్వరలోనే దిగజారిపోతాడు. మన శక్తికి మించిన సేవను తీసుకోవడాన్ని గూర్చి దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. రోగుల కొరకు ప్రార్థించడం ముందు దేవుణ్ణి అడగాలి. తనలోని ఆత్మీయ శక్తిని అంచనా వేసుకోకుండా ఒకడు దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ దెయ్యము అతనిపై పడడం వల్ల అతడు పరిగెత్తాడు. పౌలు గారు మారు మనసు పొందిన తరువాత ఆయన అరేబియాకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. తిరిగి జన్మించిన తరువాత మనము బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాము. ఒకవేళ నీ వ్రేలు తెగిపడితే, ఓ దేవా, నా వ్రేలు త్వరగా బాగయ్యేటట్లు చెయ్యి అని చెప్పినప్పుడు ఆ మొట్టమొదటి ప్రతిక్రియ నీ స్వస్థత కొరకైన బాధ్యతగా ఉంటుంది. అది నీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థపై పనిచేస్తుంది. లేఖనాలు చదవడం వల్ల సర్వశక్తుడైనటువంటి దేవుని యందు విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. యవ్వనకాలపు పరిశుద్ధ అలంకారాలతో శరీరాయుధాలు కాకుండా ఆత్మీయ యుద్ధోపకరణాలను సంపాదించుకొని ముందుకు సాగాలి. యుద్ధ సమయంలో ఫ్రెంచ్ వారు తమ దేశము చుట్టూ మేగినట్ లైన్ అనే రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏ దేశ సైన్యము కూడా దానిని దాటలేకపోయాయి. అయితే హిట్లరు ట్యాంకులను పంపించి ఆ మేగినట్ లైన్ను విచ్ఛిన్నం చేసి లోపలికి వాటిని ప్రవేశింపజేశారు. రేడియో తరంగాల ద్వారా వర్తమానాలను, సూచనలను పంపిస్తూ తన సైన్యాన్ని హిట్లరు నడిపించాడు. త్వరలో శక్తివంతమైనటువంటి ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించారు కూడా. మనమంతా కలిసి ఏకత్వంతో ముందుకు సాగినప్పుడు ఎంతో శక్తి కలుగుతుంది. ఎదిరించలేనటువంటి శక్తి అనే ట్యాంకులు మనలో ఉంటాయి. పైనుండి వచ్చేటువంటి సూచనలను అనుసరించి ముందుకు జయంతో సాగగలుగుతాము. శరీరానుసారులుగా ఉన్నప్పుడు శక్తి కలిగినటువంటి ఉద్రేకాల వల్ల శరీరాశ అనే పంటను కోసి ఉన్నాం. మన నాయకుడైనటువంటి క్రీస్తు వారితో కలిసి యుద్ధం చేయడం వల్ల మనము జయించి ఆయనకు మహిమను సంపాదించగలుగుతాము. ఆయన సేవ చేస్తూ మరణించడానికైనా సిద్ధపడే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.